హలో మై డియర్ టెక్నోక్రాట్స్, ఈ వీడియోలో ట్రిగనామెట్రిక్ రేషియోస్లో ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ పైన తక్కువ సమయంలో మీరు ఎలా చేయాలో నేర్చుకుందాం. సో secant theta plus tan theta is equal to p అంటున్నాడు. secant theta plus tan theta is equal to p. అడిగింది ఎవరిని? sin theta అని అడిగాడు. అయితే మనకు ఒక ఐడెంటిటీ ఉంది, secant square theta minus tan square theta is equal to 1. దీన్ని a square minus b square అనుకుంటే secant theta plus tan theta into secant theta minus tan theta is equal to 1. ఇలా రాయొచ్చు. a square minus b square is equal to a plus b into a minus b. From this, secant theta plus tan theta is equal to 1 by secant theta minus tan theta. Secant theta minus tan theta is equal to 1 by secant theta plus tan theta. Okay, right. So secant square minus tan square is equal to 1. A square minus b square is equal to a plus b into a minus b. From this, secant theta plus tan theta is equal to 1 by secant theta minus tan theta. Secant theta minus tan theta is equal to 1 by secant theta plus tan theta. ఇప్పుడు నేను దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుంటా. అప్పుడు secant theta మైనస్ tan theta is equal to ఏమవుతుంది? 1 by p అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటా. ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని సాల్వ్ చేసినట్టయితే మనం ఓకే రైట్, దీన్ని సాల్వ్ చేద్దాం. ఒకసారి 1 + 2 చేద్దాం. 1 + 2 చేస్తే ఈ tan theta పోతుంది, secant plus secant ఏమవుతుందంటే 2 secant theta అవుతుంది. రైట్ సైడ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి p plus 1 by p విచ్ ఈజ్ ఈక్వల్ టు p square plus 1 by p ఇలా అంటే అయిపోతుంది. సో ఫ్రమ్ దిస్ ఓన్లీ secant theta ఈజ్ ఈక్వల్ టు p square plus 1 by 2p. ఇటు ఇక్కడ వచ్చింది. ఇది 1 + 2 చేస్తే వచ్చింది. అదేవిధంగా 1 - 2 చేద్దాం. 1 - 2 అంటే ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది. ఓకే, సో ఇది ప్లస్, ఈ రెండు పోతాయి. tan plus tan is equal to 2 tan theta is equal to p minus 1 by p which is equal to p square minus 1 by p 2 tan theta. Only tan theta is equal to p square minus 1 by 2p. ఓకే, సో సాల్వ్ చేస్తే ఈ రెండు వచ్చినాయి మనకి. ఒకసారి చూడండి మళ్ళా. secant plus tan is equal to p అన్నట్టు ఈక్వేషన్ 1. secant minus tan is equal to 1 by p అవుతుంది, రివర్స్ అవుతుంది. ఒకవేళ secant theta plus tan theta is equal to 2 by 3 అయితే secant theta minus tan theta ఏమవుతుంది? 3 by 2 అవుతుంది. ఒకవేళ ఇది 5 by 7 అయితే ఇదేమవుతుంది? 7 by 5 అవుతుంది. రివర్స్ రాయాలి. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. ఓకే, 1 + 2 ఒకసారి, 1 - 2 ఒకసారి వచ్చినాయి. తర్వాత ఒక బొమ్మ వేసుకుంటా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటా. secant అంటే హైపాటనస్ బై అడ్జసెంట్. హైపాటనస్ ఎంత కనిపిస్తుంది మనకు? p square plus 1. అడ్జసెంట్ ఎంత కనిపిస్తుంది? 2p కనిపిస్తుంది. tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ ఎంత కనిపిస్తుంది? p square minus 1. అడ్జసెంట్ ఎంత? 2p. సరిపోయింది. ఎవరిని అడిగాడు? సైన్ గారిని అడిగాడు. సైన్ గారు ఏమవుతాడు అప్పుడు? ఆపోజిట్ సైడ్ బై హైపాటనస్. ఆన్సర్ p square minus 1 by p square plus 1. ఇది ఆన్సర్. ఓకే, సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2, 1 + 2, 1 - 2 బొమ్మ. ఎవరిని అడిగిన వచ్చేసి సైన్ అడిగితే ఇది, కాస్ని అడిగితే అడ్జసెంట్ సైడ్ బై హైపాటనస్. సపోజ్ secant అడిగిండు అనుకో, ఆల్రెడీ వచ్చేసింది. cosecant అడిగిండు అనుకో p square plus 1 by p square minus. ఎవరిని అడిగినా కూడా చేయొచ్చు మనం. ఓకే, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. cosecant plus cot is equal to p అన్నాడు. సేమ్ అదే స్టైల్ చెప్పండి. cosecant theta plus cot theta is equal to p. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1 అప్పుడు cosecant theta minus cot theta is equal to ఏమవుతుంది? 1 by p. ఈక్వేషన్ 2. ఒకసారి 1 + 2 చేద్దాం. 1 + 2 చేస్తే ఏమొస్తుంది? 2 cosecant theta is equal to p plus 1 by p which is equal to p square plus 1 by p. ఓన్లీ cosecant theta అంటే 2 ఇక్కడ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ cosecant theta. అదేవిధంగా 1 - 2 చేద్దాం. 1 - 2 అప్పుడు ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది. ఈ రెండు పోతాయి. కాట్ ఏమవుతుంది? 2 cot అవుతుంది. 2 cot theta is equal to p minus 1 by p which is equal to p square minus 1 by p. ఓన్లీ కాట్ అంటే 2ని ఇక్కడ తీసుకోవాలి, ఇది అవుతుంది. ఓకే రైట్, ఈక్వేషన్ 1 సేమ్. అదేవిధంగా ఈక్వేషన్ 2 1 + 2, 1 - 2 చేస్తే వచ్చింది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బొమ్మ వేసుకుంటున్నాం. సో cosecant అంటే హైపాటనస్ బై ఆపోజిట్. హైపాటనస్ ఏమొచ్చిందయ్యా? p square plus 1. ఆపోజిట్ ఏమొచ్చింది? 2p. కాట్ అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్.
అడ్జసెంట్ ఏమొచ్చింది పీ స్క్వేర్ మైనస్ 1 ఆపోజిట్ 2p. ఓకే, ఎవరిని అడిగిండు? కాస్ట్ని అడిగిండు. కాస్ట్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపాటస్. ఆన్సర్ పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో సెకండ్ టీటా ప్లస్ tan θ ఈక్వల్ టు పిహెచ్సి ఎవరిని అడిగిండు? సైన్ అడిగిండు. ఆన్సర్ పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సెకండ్ క్వశ్చన్లో కొసికెంట్ ప్లస్ కాట్ ఈజ్ ఈక్వల్ టు పి అని ఇచ్చి ఎవరిని అడిగిండు? కాస్ అడిగిండు. ఆన్సర్ పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఎవరినైనా అడగని, అది ఇచ్చినా లేకపోతే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చినా సెకండ్ టీటా ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు పి అని ఇచ్చి ఎవరినైనా అడగని, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 1 + 2 1 - 2 బొమ్మ వేసుకుంటావు ఆన్సర్. కొసికెంట్ ప్లస్ కాట్ ఈజ్ ఈక్వల్ టు పి అని ఇచ్చి ఎవరినైనా అడగని, కొసికెంట్ ప్లస్ కాట్ ఈజ్ ఈక్వల్ టు పి ఈక్వేషన్ 1, కొసికెంట్ మైనస్ కాట్ ఈజ్ ఈక్వల్ టు 1/p ఈక్వేషన్ 2, ఒకసారి 1 + 2 ఒకసారి 1 - 2 ఓ బొమ్మ వేసుకుంటావు ఆన్సర్ చెప్తావు. కానీ ఎగ్జామ్లో స్టాండర్డ్గా అడిగేవి క్వశ్చనే. సెకండ్ టీటా ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు పి అని ఇచ్చి సైన్ అడిగితే మాత్రం డైరెక్ట్గా ఆన్సర్ పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ కొసికెంట్ ప్లస్ కాట్ ఈజ్ ఈక్వల్ టు పి అని ఇచ్చి కాస్ని అడిగితే ఆన్సర్ డైరెక్ట్గా పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. అక్కడ సైన్ అడగాలి, ఇక్కడ కాస్ అడగాలి. అడిగితే డైరెక్ట్ ఆన్సర్ పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. వేరే వాళ్ళు అయితే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 1 + 2 1 - 2 బొమ్మ. దాట్స్ ఇట్. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ టీటా ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు, సైన్ అడిగిండు కాబట్టి డైరెక్ట్గా పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. 2 స్క్వేర్ ఎంత? 4 - 1 by 4 + 1 3/5. Answer is 3/5. Next question. Cosecant plus cot is equal to 5 అన్నాడు, అడిగింది కాస్ట్ అడిగిండు. డైరెక్ట్ ఆన్సర్ 5² - 1 by 5² + 1 25 - 1 by 25 + 1. So 24/26 12 13. Answer 12/13. 12/13. Okay, go to the next question. సెకండ్ టీటా ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు, అడిగింది కేవలం సెకండ్ అడిగాడు. దీని ఈక్వేషన్ 1 అనుకో, సెకండ్ మైనస్ tan ఏమవుతుంది? 1/3 అవుతుంది. కమాన్ చేయండి. సెకండ్ టీటా ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 3 ఈక్వేషన్ 1. సెకండ్ టీటా మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఈక్వేషన్ 2. 1 + 2 చేద్దాం. 1 + 2 చేస్తే ఏమొస్తుందయ్యా? 2 secant θ ఈజ్ ఈక్వల్ టు 3 + 1/3. 3 + 1/3 which is equal to 3 3 is 9 + 1 10/3. 2 1 2 5. So secant θ is equal to 5/3. అంటే 1 + 2 చేస్తే దొరికిపోయింది. సో ఆన్సర్ ఇస్ 5/3. నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ టీటా ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1/5 అని ఇచ్చాడు. ఇందాక p అన్నప్పుడు నేర్చుకున్నాం, ఇప్పుడు 1/5 అని ఇచ్చాడు. దీన్ని సాల్వ్ చేసినాక మళ్ళీ అట్లా కూడా చేద్దాం. సో సెకండ్ టీటా ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1/5. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. అప్పుడు సెకండ్ టీటా మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ అవుతుంది 5 ఈక్వేషన్ 2. ఫస్ట్ 1 + 2 చేద్దాం. 1 + 2 చేస్తే 2 secant θ ఈజ్ ఈక్వల్ టు 1/5 + 5 which is equal to 5 5 are 25 + 1 26/5. This is 2 secant θ. 2 1 2 13. ఓకే, అంటే ఏమొచ్చింది? 13/5 అని వచ్చింది. 13/5. అదేవిధంగా 1 - 2 చేసినాం అనుకోండి, అప్పుడు 2 tan θ వస్తుంది. 2 tan θ వస్తుందా? కాదు, ఇది మైనస్ ఇది ప్లస్, అంతేనండి. 2 tan θ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 1/5 - 5 which is equal to 5 into -5 -25 అవుతుంది. 1 - 25/5 which is equal to -24/5. ఓకే, దిస్ is 2 tan θ. ఓన్లీ tan θ అంటే ఏమవుతుంది? -12. సో ఆన్సర్ -12/5 ఇది. సో 1 + 2 చేస్తే సెకండ్ వచ్చింది, 1 - 2 చేస్తే tan వచ్చింది. ఈ మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఏ క్వాడ్రెంట్లో ఉంది అని చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టీటా అనేది వాల్యూ పాజిటివ్ వచ్చింది. సెకండ్ టీటా ఈజ్ పాజిటివ్. సెకండ్ గార్డ్ ఎక్కడెక్కడ పాజిటివ్ ఉంటాడు? ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటాడు, ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉంటాడు. ఈజ్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్. నెక్స్ట్ tan గార్డు ఎక్కడెక్కడ నెగిటివ్ ఉంటాడు? tan θ ఈజ్ నెగిటివ్ ఇన్ సెకండ్ క్వాడ్రెంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్. సో ఇలా రాసుకున్నాక రెండింటిలో కామన్గా ఏముందంటే Q4 ఉంది, అంటే ఫోర్త్ క్వాడ్రెంట్.
అప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, సైన్ థీటా. అప్పుడు సైన్ థీటా ఇన్ Q4 ఓకే ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా Q4లో ఫోర్త్ క్వాడ్రంట్ ఎట్లా ఉంటుంది, మైనస్ ఉంటుంది. మైనస్ బొమ్మ వేసుకుంటావు. ఓకే థీటా సెకండ్ అంటే 13, ఇది 13, ఇది 5, ఇదేమవుతుంది 12 అవుతుంది. ఓకే డైరెక్ట్ ట్రిప్లెట్. లేదంటే చూడండి tan అంటే 12/5. అడిగింది సైన్ థీటా. సైన్ థీటా ఇన్ Q4 మైనస్, ఆన్సర్ -12/13, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే మనం చేసినట్టు ఇది డైరెక్ట్గా చేయాలి అంటే సైన్ థీటా అడిగారు కాబట్టి డైరెక్ట్గా p² - 1/p² + 1 అంటే p వాల్యూ ఎంత 1/5, 1/5² అంటే ఎంత 1/25 -1/1/25 + 1 అప్పుడు ఏమవుతుంది ఇట్లా అంటే -24/26 అవుతుంది. 12 13. సో ఇలా చేసినా కూడా మనకి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది, అంటే తక్కువ సమయంలో చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా. సో మనం తీర్చుకోవాల్సింది దీని మొత్తాన్ని p అనుకోవాలన్నమాట. సెకండ్ థీటా ప్లస్ tan థీటా = p ఇచ్చిన 1/p ఇచ్చిన, సెకండ్ థీటా మైనస్ tan థీటా = p ఇచ్చిన 1/p ఇచ్చిన, ఎట్లా ఇచ్చినా కూడా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కొసికెంట్ ప్లస్ కాట్ ఈజ్ ఈక్వల్ టు -3/2. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటావు. ఈక్వేషన్ 2 ఏమవుతుంది, -2/3 అవుతుంది. ఈక్వేషన్ 2 అవుతుంది. 1 + 2 చేస్తావు, 1 - 2 చేస్తావు, బొమ్మ వేసుకుంటావు, ఆన్సర్ చెప్తావు. ఇందాక మాదిరిగానే సేమ్ ఇట్లనే ఈ విధంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఆ క్వాడ్రెంట్లో కామన్గా ఉన్న క్వాడ్రెంట్లో కొసికెంట్ ఎట్లు ఉంటాడో అది చేయాలి. ట్రై యువర్ సెల్ఫ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ థీటా మైనస్ tan థీటా = 4/3 అని ఇచ్చాడు. ఇది ఈక్వేషన్ 1. సెకండ్ థీటా ప్లస్ tan థీటా = ఏమవుతుంది 3/4 అవుతుంది. ఈక్వేషన్ 2 1 + 2 1 - 2 బొమ్మ సైన్ థీటా. ఓకేనా. ఒకవేళ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వచ్చింది అనుకో, ఇందాక చెప్పాను కదా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వచ్చినప్పుడు ఇలా రాసుకోవాలి. రాసుకొని కామన్గా ఉన్న క్వాడ్రెంట్లో అడిగిన వాడు ఎలా ఉంటాడో దాన్ని రాయాలి. ఓకే రైట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ అది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ట్రై యువర్ సెల్ఫ్ చేయగలుగుతారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, కొసికెంట్ ప్లస్ కాట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 దెన్ థీటా లైస్ ఇన్ విచ్ క్వాడ్రంట్ అంటున్నాడు. సో కొసికెంట్ ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఫస్ట్ 1 + 2 చేస్తాం. 1 + 2 చేస్తే ఏమొస్తుంది 2 cosecant theta is equal to 1/3 plus 3, which is equal to 3 3 9 plus 10/3, 2 1 2 5 cosecant theta is equal to 5/3. 1 - 2 చేసినట్టయితే సో 2 cot theta వస్తుంది. అప్పుడు 1/3 - 3, సో -1 - 9 అంటే -8/3 వస్తుంది. 3 3 9 -1 - 9 8, 2 1 2 4 అంటే వచ్చింది -4/3. అంటే కొసికెంట్ గాడు పాజిటివ్, కాట్ గాడు నెగిటివ్ రాయాలి ఇలా. కొసికెంట్ ఈజ్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్. నెక్స్ట్ కాట్ గాడు నెగిటివ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. ఇప్పుడు ఈ రెండింట్లో కామన్గా ఉన్నది ఎవరంటే ఈ ఇద్దరు కాబట్టి Q2 కాబట్టి థీటా లైస్ ఇన్ విచ్ క్వాడ్రంట్ అంటే ఆన్సర్ ఏం చెప్పాలి, సెకండ్ క్వాడ్రంట్ అని చెప్పాలి. ఓకే రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ థీటా ప్లస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు n, దెన్ n² - 1/n² + 1. సెకండ్ థీటా ప్లస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు p అని ఇచ్చి n అని ఇచ్చి సైన్ థీటా అడిగితే ఏం చేస్తావు, n² - 1/n² + 1 డైరెక్ట్ రాస్తావు. అప్పుడు రివర్స్ ఇచ్చాడు, ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సైన్ థీటా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, secant theta minus tan theta is equal to 3, then theta lies in which quadrant? Equation 1, equation 2, 1 + 2, 1 - 2, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఎవడు ఎక్కడ పాజిటివ్ ఎవడు ఎక్కడ నెగిటివ్ కామన్గా ఉండేది ఆన్సర్ అవుతుంది. ట్రై యువర్ సెల్ఫ్. ఓకే నెక్స్ట్, secant a plus tan a is equal to 3, then secant a అన్నాడు. 1 + 2 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ట్రై యువర్ సెల్ఫ్. నెక్స్ట్, secant theta minus tan theta is equal to 3 అని ఇచ్చి సైన్ అడిగాడు. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, 1 + 2, 1 - 2 బొమ్మ. ట్రై యువర్ సెల్ఫ్ చేయగలుగుతారు. మీరు చేయడానికే రాశారు ఆ క్వశ్చన్, ఎక్కువ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి.
secant theta plus tan theta is equal to e power x, equation 1. Secant theta minus tan theta is equal to 1 by e power x, which is equal to e power minus x, equation 2. Okay, 1 plus 2 చేసినట్టయితే నాకేమొస్తుంది 2 secant theta వస్తుంది, e power x plus e power minus x. Only secant theta is equal to e power x plus e power minus x by 2. అడిగింది ఎవరిని? కాస్ గాడు. అంటే సెకండ్ గాని తిప్పితే కాస్ గాడు వస్తాడు. అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 by e power x plus e power minus x. So what is answer? 2 by e power x plus e power minus x. Once again, secant theta plus tan theta is equal to e power x, equation 1. Secant theta minus tan theta is equal to 1 by e power x, equation 2. 1 by e power x can be written as e power minus x. 1 plus 2 is secant గాడు వచ్చి secant గాని తిప్పితే కాస్ గాడు వస్తాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈ సెట్, ఎం సెట్, జేడబ్ల్యూ అన్నిట్లో ఇంపార్టెంట్. ఓకే, దీన్ని షార్ట్ కట్లో నేర్పిస్తా చూడండి. సెకండ్ థీటా ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు? a ప్లస్ 1/4a. ఓకే, రెండు రకాలుగా చేయొచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా. సెకండ్ ఆల్రెడీ రెడీగా ఉంది. టాన్ గాన్ని రెడీ చేసుకోవాలి. టాన్ గాన్ని ఎట్లా రెడీ చేసుకోవాలంటే సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనకు కావాల్సిన టాన్ కదా, అప్పుడు టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ 1. అంటే సెకండ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే టాన్ గాడు దొరుకుతాడు, ఇద్దరిని యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ ఇది కొద్దిగా లెంతీ ప్రొసీజర్. ఇలా కాకుండా సింపుల్గా తక్కువ సమయంలో మీరు ఎలా చేయొచ్చు. ఓకే, ఈ క్వశ్చన్ని నేను 2తో మల్టిప్లై చేస్తా ఇచ్చిన డేటాని. అప్పుడు 2a 2తో మల్టిప్లై చేస్తే 2/4 అంటే 1/2a అవుతుంది. 1/2a. ఓకే, ఈ 2 సెకండ్ థీటాని సెకండ్ థీటా ప్లస్ టాన్ థీటా ప్లస్ సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా అని రాస్తా. అప్పుడు టాన్ గాడు పోతే మళ్ళీ ఏమొస్తుంది? 2 సెకండ్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 1/2a. 2a ప్లస్ 1/2a. ఇప్పుడు LHS RHS కంపేర్ చేద్దాం. సెకండ్ థీటా ప్లస్ టాన్ థీటా, సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా. సెకండ్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 2a. సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా ఏంటి? 1/2a. ఒకవేళ నేను మార్చుకోవచ్చు. ఏమని అంటే సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2a అయితే అప్పుడు సెకండ్ థీటా ప్లస్ టాన్ థీటా ఏమవుతుంది? 1/2a. అంటే అది ఇట్లా రాసినా ఏమవుతుంది? సేమ్ అనమాట. సో ఫైనలీ సెకండ్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆన్సర్? 2a ఆర్ 1/2a. 2a ఆర్ 1/2a. సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా ఆల్సో 2a ఆర్ 1/2a. ఏదైనా అడగవచ్చు ఎగ్జామ్లో, ఇదని అడగవచ్చు, ఇదని అడగవచ్చు, ఏది అడిగినా కూడా. సో ఇది a ప్లస్ బి లేకపోతే b ప్లస్ a ఎట్లన్నా చేసుకోవచ్చు, ఇది కూడా ఎట్లన్నా చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకే, రైట్. సో ఈ మోడల్ ఇంకో క్వశ్చన్ చేస్తా, షార్ట్ కట్ నేర్పిస్తా. చెప్పండి. సెకండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 1/8 అన్నాడు. దేనితో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 2 2 4, 2/8 అంటే 1/4. దీని ఏమని రాస్తారు చెప్పండి? సెకండ్ థీటా ప్లస్ టాన్ థీటా ప్లస్ సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా. ఓకే, సో 4a ప్లస్ 1/4a. సో ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు, ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి. సో ఆన్సర్ 4a ఆర్ 1/4a, 4a ఆర్ 1/4a. ఓకే, సేమ్ వే ట్రై యువర్ సెల్ఫ్. ఓకే, దీన్ని ట్రై చేయొచ్చు. ఆన్సర్ ఏం రావచ్చు? 2తో మల్టిప్లై చేసినప్పుడు ఇందాక చూడండి క్వశ్చన్లో 2తో మల్టిప్లై చేస్తే 2a, ఆన్సర్ 2a ఆర్ 1/2a. సరే, 2 2 4, 4a ఆర్ 1/4a. ఇంతకుముందు క్వశ్చన్ చూడండి, ఈ ఏని 2తో మల్టిప్లై చేసినాం, ఆన్సర్ 2a ఆర్ 1/2a. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం రావచ్చు? దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 4 8a ఆర్ 1/8a. దీని ఆన్సర్ కూడా 8a ఆర్ 1/8a. సో అలాంటిది సెకండ్ కాంబినేషన్ ఎట్లా ఉందో కొసెకండ్ కూడా సేమ్ అన్నమాట. ఒక్కటి చేద్దాం. కొసెకండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 1/4a. ఏం చేయాలండి? 2తో మల్టిప్లై చేయాలి. 2 కొసెకండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 2/4 1/2a.
కొసికెంట్ ఏమని రాస్తావు? కొసికెంట్ ప్లస్ కాట్ కొసికెంట్ మైనస్ కాట్ ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 1/2a. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కంపేర్ చేసుకుంటే ఇదైనా కావచ్చు ఇదైనా కావచ్చు. ఆన్సర్ 2a ఆర్ 1/2a 2a ఆర్ 1/2a ఏదైనా అడగవచ్చు. సో ఫైనల్గా సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీరు ట్రై చేయొచ్చు ఇది. సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఫైనల్గా నేను ఇది ఈ సెట్కి ఎంసెట్కి అన్నిటికీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ దీన్ని టైం సేవింగ్ కింద కన్సిడర్ చేస్తున్నా. టైం సేవింగ్ కింద రైట్. దీన్ని టైం సేవింగ్ కింద కన్సిడర్ చేసినట్టయితే సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకున్నంటే ఈ మూడిట్లో ఏ క్వశ్చన్ అడిగినా నెక్స్ట్ మళ్ళీ మూడిట్లో ఏ క్వశ్చన్ అడిగినా ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఓకేనా ఏ ఉంది కదా, ఏని 2తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ 2a ఆర్ 1/2a. ఇదేముంది 2a ఉంది. సో ఆన్సర్ 4a ఆర్ 1/4a. ఇది కూడా సేమ్. ఓకే నెక్స్ట్ ఇది కూడా సేమ్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 4 ఉంది. 4ని 2తో మల్టిప్లై చేస్తే 8a ఆర్ 1/8. ఇది కూడా సేమ్. అలాగే సెకండ్ కాంబినేషన్ మాదిరిగా కొసెకండ్ కాంబినేషన్ రాసిన. మీరు చెప్పండి ఇప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ 2ar 1/2a 2ar 1/2a. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 4ar 1/4a రెండింటికి. నెక్స్ట్ దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 8ar 1/8. ఓకే ఇదంతా ఒక మోడల్. అండ్ ఇది ఈ సెట్లో అడిగాడు, ఎం సెట్లో అడిగాడు, జేడబ్ల్యూలో కూడా అడిగాడు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఏదైనా అడగొచ్చు, ఎలా అయినా అడగొచ్చు. ఎలా అడిగినా కూడా మీరు తక్కువ సమయంలో చూస్తేనే ఆన్సర్ చేయొచ్చు. ఇట్లాంటి మరిన్ని క్వశ్చన్స్ మళ్ళీ ఇంకో వీడియోలో తీస్తాను. సో మన సాయి వేద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ తన చరిత్రను తానే తిరగరాస్తూ మరోసారి ఈసెట్ 2024లో కూడా విజయకేతనం ఎగరవేసింది. సో ఒకసారి ర్యాంకులు చూసినట్టయితే జనరల్గా మనం శ్రీ చైతన్య నారాయణ అట్లాంటివి వింటుంటాం. ఈ సెట్లో కూడా మన సాయి మీద బ్రాండ్ అట్లా ఉంది. ఒకసారి చూడండి 1 1 1 1 1 1 2 2 2 2 నెక్స్ట్ 3 2 3 3 3 3 4 3 3 3 అంటే 3 1 2 3 4 5 6 అంటే 7 ర్యాంక్స్ ఉన్నాయి ఏవి 3 అనేవి. నెక్స్ట్ 4 చూడండి 4 4 4 4 ఇట్లా ఈ విధంగా ఏది తెలంగాణ ఈ సెట్ తీసుకున్నా ఏపీ సెట్ తీసుకున్నా రెండింటిలో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ సాధించిన ర్యాంకులు ఏపీ సెట్లో 25 ర్యాంక్స్ ఇన్ టాప్ 10 22 ర్యాంక్స్ ఇన్ టాప్ 10. తెలంగాణలో అత్యధికంగా 32 ర్యాంక్స్ ఇన్ టాప్ 10. టాప్ 10 అంటే మళ్ళీ ఇది 5 బ్రాంచ్లు 50లో 32 ర్యాంకులు. ఈసీలో 4 ర్యాంక్స్, ట్రిపుల్లో 7 ర్యాంక్స్, మెకానికల్లో 6 ర్యాంక్స్, సివిల్లో 7 ర్యాంక్స్, సిఎస్సిలో 8 ర్యాంక్స్. సిఎస్సిలో అత్యధికంగా 8 ర్యాంకులు వచ్చాయి. అదేవిధంగా ఏబీ సెట్ తీసుకుంటే ఈసీలో 5 ర్యాంక్స్, ఎలక్ట్రికల్లో 3 ర్యాంక్స్, మెకానికల్లో 4 ర్యాంక్స్, సివిల్లో 9 ర్యాంక్స్, సిఎస్సిలో అత్యధికంగా వచ్చేసి సివిల్లో రావడం జరిగింది. అటు తెలంగాణ ఈ సెట్ అయినా ఏపీ ఈ సెట్ అయినా ఏదైనా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే మన సాయి మేధా డాటింగ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ సెట్ 2025కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆన్లైన్ కోర్సు 5/9 ఉంది. 26కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి 2 years వ్యాలిటీతో విత్ మెటీరియల్ 6/9 ఉంది. ఓన్లీ థర్డ్ సెమిస్టర్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నాం ఆన్లైన్లో. ఒకవేళ మీకు కుదిరితే ఆఫ్లైన్కి రావాలనుకుంటే ఆఫ్లైన్కి రావచ్చు. మరిన్ని వివరాలకి ఇక్కడ ఉన్న నెంబర్ 9246212138 98486 9259 కాంటాక్ట్ చేయండి. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని క్వశ్చన్స్తో ఇంకో వీడియోలో మీకు కలుస్తాను. థ్యాంక్ యూ.